ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో భరతమాత చిత్రాన్ని నాణంపై రూపొందించడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ నాణంపై ఆర్ఎస్ఎస్ నినాదం రాష్ట్రీయ స్వాహ ఇదం రాష్ట్రాయ ఇదం నమః అని ఉందని, దీని అర్థం ప్రతి దేశానికి అంకితం, ప్రతిదీ దేశానికే, ఏది నాది కాదని ప్రధాని వివరించారు. ఇవాళ విజయదశమి, చెడుపై మంచి సాధించిన విజయం, అన్యాయంపై న్యాయానికి దక్కిన విజయం, అబద్ధాలపై సత్యం సాధించిన విజయం, చీకటిపై వెలుగు సాధించిన విజయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలకే సాధ్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల గ్రూప్ 1లో జిల్లా రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు మంత్రిని మంగళవారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేసి ప్రజాప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. గత పాలకులు ఉద్యోగ నియామకాలు చేయవలసిన టీజీపీఎస్సీని నిర్వీర్యం చేశారని, ఈ దశలో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుమారు 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా చూసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం మెరుగైన సేవలను అందించే దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. కొత్తగా విధుల్లో చేరబోయే జిల్లా రిజిస్ట్రార్లు ప్రభుత్వ ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా పనిచేయాలని సూచించారు.